సో హలో గైస్, అందరూ అయితే ఎట్లున్నా? నేనైతే మస్తు అంటే మస్తున్నా. వెల్కమ్ టు మిస్టర్ గని 46. నేనైతే వీడియో పెద్ద లెంత్ వీడియో చేయకనైతే మస్తు అంటే మస్తు రోజులు అవుతుంది. ఇలా మన గ్యాంగ్ వేసుకొని అయితే మనం ఎటు పోతున్నాం అంటే స్విమ్మింగ్ పూల్ అయితే మళ్ళీ పోతున్నాం. స్విమ్మింగ్ పూల్కి మళ్ళీ ఎందుకు పోతున్నాం అంటే ఇక సమ్మర్ కదా, సమ్మర్ సీజన్లో అయితే ఎండ్ అవుతుంది కాబట్టి మనమైతే స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. సో మొత్తం అయితే 5 పోతున్నాం. మొన్న పోయినప్పుడు అయితే ఆటోలు తీసుకొని పోయినాం ఆటోలో, కానీ ఇవాళనైతే 5 పోతున్నాం. ఎందుకంటే వీడియో తీసుకోనికి అయితే ఆ రోజు అయితే మొత్తం అంటే ఏం లేదు, అక్కడ ఛాన్స్ లేదు. చిన్నోళ్ళు కూడా పెద్ద స్విమ్మింగ్ పూల్లో దుంకుట్లా మనకైతే ఆ రోజు కొంచెం ఆగమాగమై వీడియోని అయితే తీసుకోనికి అయితే ఛాన్స్ లేకుండే. ఇప్పుడైతే 5 పోతున్నాం మేము. సో ఈత కొట్టు అయితే హల్చల్ చేద్దాం. ఓకే, ఆడికి పోయినాకనైతే మళ్ళీ మీకు చూపెడతా. ఇప్పుడైతే జర్నీ ఊడుదాం. సో ముచ్చట ఏంటంటే మొత్తానికి అయితే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చినాం. ఇక్కడ వచ్చినాము కానీ ఇక్కడ మనమైతే కూర్చున్నాం. అంటే ఇక్కడ మంది ఎక్కువ ఉన్నారు. ఆ మంది అయిపోయినాక మనకు షూట్కి ఇబ్బంది అవుతుంది అని కొద్దిగా అయితే ఆయన సుషీర్గా గెస్ట్ హౌస్ ఇది మొత్తం గెస్ట్కు సిట్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ కొద్దిగా వెయిట్ చేద్దాం. ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చి చిన్న స్విమ్మింగ్ పూల్ కాడికి వచ్చినాం. వచ్చేవారికి ఇక్కడ మన వాళ్ళు 3 ఉన్నారు. ఒక్కరు కాదు, 2 కాదు, 3 బండి మీద వచ్చిరట. ఓ ఎంతసేపు అవుతుంది వచ్చి? అరే ఎంతసేపు అవుతుందో వచ్చి సుషీర్ కదా, ఇగో వీళ్ళు 3 మనోళ్ళు. సో మనం కూడా టికెట్ రాపించుకొని అయితే దుంకుతాం. ఇక ఫైనల్లీ అయితే టైం ఎందుకు వేస్ట్ అని అలా దుంకుమన్నా బట్టలు ఇప్పేసి టికెట్ రాపించుకోవాలి. ఎందుకంటే బట్టలు ఇప్పేదాకా టైం వేస్ట్ కదా అందుకే. సో ఇప్పుడైతే మనం టికెట్ అయితే రాపిస్తున్నాం. సో చూడు టికెట్ అయితే రాపిస్తున్నాం. ఇప్పుడైతే మీకు ఇంపుడు. సో మొత్తానికి అయితే మేమైతే అటు బయటకు పోయొచ్చాం. ఇక టికెట్ అయితే రాపియాలి. మేము టికెట్ రాపియాలని అర్ధగంట అవుతుంది తిరిగి బట్టి ఇది అర్ధగంట సేపు తిరుగుతున్నాం పర్వతలో. సో ఇప్పుడైతే టికెట్ రాపి పవన్ సో ఫైనల్ అయితే టికెట్ తీసుకున్నాం. 1:25 నుంచి 2:25 దాకా దుంకచ్చు. అప్పటిదాకా మనల్ని అడిగేటోళ్ళు లేరు. సో ఇప్పుడైతే ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ ఒక జంప్ కొట్టు అయితే పోదాం. అవునన్నా పానం ఆగుతలేదే. అవునన్నా పానం ఆగుతలేదే.
దుంకినా నీకు పానం అవుతలేదు ఇప్పుడే అడు దుంకిడు. ఓకే బామ్ సో ఘోరంగా అన్న హాయ్ అన్న చూడు టికెట్లు. సో మనమైతే ఇప్పుడు చూడు సో ఫైనల్లీ పెద్ద స్విమ్మింగ్ పూల్లో దుంకైతే చిన్న స్విమ్మింగ్ పూల్లోకి వచ్చినాం. ఎందుకంటే మన చిన్నోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది ఆడ, వాళ్ళు అత్త అన్నారు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే మనం చిన్న స్విమ్మింగ్ పూల్కి వచ్చినాం, మళ్ళీ పోతాం పెద్ద స్విమ్మింగ్ పూల్. కాకపోతే ఇప్పుడైతే అక్కడ దుంకుతాం కొద్దిసేపు అయితే. సో ఇప్పుడైతే మేము దుంకేదైతే చూడరు కొద్దిసేపు ఫన్నీ. ఫైనల్లీ ఇప్పుడు చిన్న స్విమ్మింగ్ పూల్ దుంకుతాం. సో ఫైనల్ అయితే చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే పొల్లు దూకినాం. ఎట్లా అంటే హల్చల్ ఘోరంగా అంటే ఘోరంగా దూకినాం. సుశీర్గా ఘోరంగా నాణ్యం. ఇప్పుడైతే అలా టైం కూడా అయిపోయింది, మనమైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ పోదాం. సుశీర్గా సో సుశీర్గా అది పెద్ద స్విమ్మింగ్ పూల్ వచ్చింది, పెద్ద ఉంటుంది ఇది. ఇక్కడ అందరు పెద్దోళ్ళే ఉంటారు. అరే ఇక్కడ ఎవరు ఉంటారా? అందరు పెద్దలు ఉంటారు. మీరు పెద్దోళ్ళేరా? పెద్దలు నాకు ఈత రాదు. ఓకే సో ఇప్పుడైతే మళ్ళీ దుంకుదాం. సో సుశీర్గా మన వాళ్ళు అయితే దుంకనీకి పోతురు. మన వాళ్ళు అయితే దుంకినాక నేను ఒక క్లిప్ తీసి అయితే దుంకుతాను నేను కూడా. మనోడు అవతల గడకు పోయిండు, అక్కడ కూర్చున్నాడు. సో ఇప్పుడు మనం కూడా దుంకుతుంది. ఇక అలా రమ్మని ఒక క్లిప్ తీసుకొని మీకైతే చూపెడతా. సో సుశీర్ కాదు, ఇప్పుడు మీకు అయితే ఒకసారి స్విమ్మింగ్ పూల్ అంతా ఎత్తుకుంటుంది అనేది చూపెడతా. ఇప్పుడు లేదు అది చూసి కదా వెడ్డింగ్ షూట్ లాగా అయితే ఇది అయితే అవైలబుల్ ఉంటుంది. వెడ్డింగ్ షూట్ ఇదిగో ఈడున్న ఇంకొక కస్టమ్ గార్డ్ పెళ్లి చేసుకున్నప్పుడు దానిలో ఫోటో షూట్ ఓకే. సుశీల్ కదా మేము బ్యాక్ సైడ్ కూర్చుంది అయితే కదా ఇక్కడ సీట్. సో
సో ఫైనల్ అయితే ఇద్దరం దించాము. ఆ సూర్యుడు ఇట్లా గుడ్డు కన్ను అయితే మొత్తం మబ్బు మబ్బు ఏం కనిపించలేదు మాకైతే చక్క. వాన పడుతుంది నీకు చెప్తలేదు, వాన పడుతుంది మొత్తం అయితే కన్ను ఇట్లయినాయి. అవుట్ అవుతున్నాయి కన్ను. అయితే మళ్ళీ దూకుతుంది. సో ఫైనల్ అయితే మనోళ్ళు అయితే తమ్ముళ్ళు పోతురు, వాళ్ళ ఇంటికి పోతురు. సో మనమైతే చూసిగా ఇప్పుడు మనం దుంకాలి. సో మనోళ్ళు అయితే దుంకనికి పోతురు. ఇప్పుడు దుంకిన మస్తు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే దుంకున్నాం. మంచిగా మాట్లాడదు, మంచిగా మాట్లాడు. నేను ఏమన్నా మంచిగా మాట్లాడుతున్నావు. బరాబర్ కెమెరా ఉంటుంది బ్రో. నువ్వు ఏమన్నా దుంకేటప్పుడు టికెట్ తీసుకున్నాం, దుంకుతాం బరాబర్ దుంకుతాం. ఏమైంది ఎందుకు కొడుతున్నారు? సో ఫైనల్ ఏమైందంటే నేను దుంకేటప్పుడు జరుగుడు అని చెప్పిన, జరగలేరు వాళ్ళు. వాళ్ళ మీద ఆయనతో దుంకినప్పుడు వాళ్ళు ఫైర్ అయ్యారు, మనం కూడా ఫైర్ అయినాం. సో చూద్దాం, మాట్లాడాం, మనం మళ్ళీ మాట్లాడాం, మళ్ళీ గెలికించుకుంటాం. మనం పొల్లి గెలికించుకుంటే బరాబర్ గెలికించుకుంటే మాట సో ఫైనల్లీ దుంకుడు అయితే అయిపోయింది, కొద్దిగా లొల్లు అయింది. అందుకే వీడియో కూడా బాగా తీయాలి. టికెట్ మన జేబులో పెట్టుకొని దుంకిండు వాడు అజిత్ గాడు. ఇది మొత్తం పచ్చలు అయింది. టైం కూడా అయిపోయింది, చూడంగానే 1 అవర్ అయింది. లొల్లికాన్ని ఒక అర్ధ గంట అయింది. లొల్లికాన్ని మేము కూడా ఏదైనా కాంప్రమైజ్ కాలే, కొద్దిగా బాగా కొట్టుకున్నాం. ఓకే ఉంటా, మళ్ళీ మళ్ళీ ఒక వీడియో కట్టుకొస్తా. సో చూసిరు కదా, మొత్తం లొల్లు అయితే ఘోరంగా అయింది. ఇక అదంతా యూంపట్లే, అంత ఘోరంగా మాట్లాడారు. ఇక కాంప్రమైజ్ అయ్యారు, వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు. వీడియో యూంపెట్టినా, మనం వీడియో తీసుకున్నా ఏమైంది అంటే ఫస్ట్ జరుగురు బ్రో అన్నది. సో ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఫేస్ చూసిరుగా తెల్లగా అయింది మచ్చా. రోజు 1 గంట సేపు వచ్చి స్విమ్మింగ్ పూల్లో దుంకాలి, తెల్లగా అవుతుంది. అందరం మెరుతున్నాం కానీ కళ్ళు అయితే ఎర్రగా అయినాయి. ఇట్లా ఇక చూడురు, ఇక మొత్తం మబ్బుగా అనిపిస్తుంది. సో ఇక చూసిరుగా ఇంటికి అయితే పోతున్నాం. ఓకే ఉంటాం, అలా రైట్ బాయ్.